కరపత్రాలతో మార్పు వస్తుంది అనుకుంటారా చదివిన తర్వాత? తప్పకుండా రావాలి. మంచి అన్నప్పుడు మార్పు రావాలి. ఎవరు తప్పు చేసుకుంటున్నారు అనేది గ్రహించాలి కదా. మొండిగా వాదిస్తా నిన్ను చంపేస్తా అంటే ఎవరు ఉంటారు? మొండంతో ఏం మాట్లాడతాం మనం? అందు గురించి మా గిట్ట ఉంది. మీకు ఇది ఉంటే మాకేముంటుంది? మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, చదువుకున్న తెలివి ఉంది, చదువుకుంటాం, పైకి వస్తాం, లాని ఫాలో అవుతాం అని చెప్పే కరపత్రం ఇది. ఎవరిని ఉద్దేశించో లేకుంటే ఎవరిని కించపరచో లేకుంటే ఇంకో విధాలుగా మాట్లాడే కరపత్రం కాదు. వాస్తవాలు చెప్పిన లోకూర్ కమిటీ, తర్వాత డేబార్ కమిటీ, తర్వాత చందా కమిటీ, అనేక రకరకాల కమిటీలు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నువ్వు ఆనందరావు ఏది మన భద్రాచలం ఎంపీ, ఆమె పేరు రాధాబాయి ఆనందరావు, 33 మందిలో ఆమె ఒక ట్రైబల్ భద్రాచలం ఎంపీ. ఆమె అందరికంటే మొట్టమొదటి సంతకం ఏమని పెట్టింది? లంబడోళ్ళని ఎస్సీలలో తీసుకోవాలని పెట్టింది. ఆ రోజు కొయ్య ఎంపీ కదా. ఆ 33 మందిలో 29 మంది ఏకగ్రీయంగా తీర్మానాలు చేసిరు, వీళ్ళు ట్రైబల్లో ఉండాలి, ఇప్పటికే వీళ్ళకి బాగా లాస్ అయింది. 4 ఇది చేసిరు. ఆ 4ని బట్టి ఆ 4 ఆ రోజు ఏం చెప్పిర్రు అని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుర్రు. కానీ 29 మంది చెప్పింది వాళ్ళు చెప్తలేరు, 4 చెప్పిందే ముంగట తీసుకొస్తారు. అందుగురించే ఈ కరపత్రం తీసినాం. ఈ కమిటీలో ఉన్న ఏది పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది, ఎవరైతే మాట్లాడతారో ఇప్పుడు నేను కౌన్సిల్లో ఉన్నా, నేను ఏం మాట్లాడేది జాడ రికార్డ్ అవుతుంది కదా. అందులో 33 మందిలో 29 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మొత్తం భారతదేశం 20 నెలలు పై తిరిగిరు. అందులో చందా కమిటీ చైర్మనే ఇక్కడికి వచ్చిండు, వచ్చి ఎర్రగడ్డ బంజారా నగర్కు పోయిండు. ఆడ అడిగిర్రు. ఆ రోజే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ దాని మీద చరిత్ర ఉంది. ఆ రోజే రిప్రజెంటేషన్ 1965లో మాకు ఎస్టీలో కలపాలని ఇచ్చిర్రు. దానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఈ సంఘం ఏం ఆశామాషి కాదు. ఈ దాని మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, రాజ్యసభ సభ్యులు అయ్యారు, పిసిసి ప్రెసిడెంట్లు అయినరు కర్ణాటకలో. ఇది ఒక సంస్థ ఇది కలిగి. కానీ నేను తెల్ల వెంకట్రావుని నేను రెచ్చగొట్టి ఇప్పుడు ఓట్లు తీసుకోవాలి, నేను సోయం బాబురావుని, తెలివిలేని తెల్ల వెంకట్రావు, సోయిలేని సోయం బాబురావు, వీళ్ళు వాళ్ళని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మీరు రెచ్చగొడితే ఏమవుతుంది? మీరు ఎమ్మెల్యేలు అవుతుండొచ్చు, పార్లమెంట్ మెంబర్ అవుతుండొచ్చు. నువ్వు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినావు సోయం బాబురావు వీళ్ళ విషయం? ఎంతమందికి మాట్లాడినావు? గెలిచిన తర్వాత నువ్వు పార్లమెంట్లో మాట్లాడవు. తెల్ల వెంకట్రావు ఏం కాంగ్రెస్ పార్టీ అంటారు మీరు? పోయిన ఎన్నికల్లో ఏ పార్టీ మీద గెలిచిండు? ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ కనుక వస్తే నాకు ఆదివాసీ ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇది వన్ సైడ్ పడడానికి చేస్తున్న కుట్ర తప్ప వాళ్ళ మీద ప్రేమతోటో గానో లేకుంటే ఇంకోటి కాదు అనేది ఈ కరపత్రం సారాంశం. రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా రసవతరంగా మారుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసినాం. సో నవీన్ యాదవ్ ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చిండో ఆయనను ఆలింగనం చేసుకున్నప్పుడు మీ కంట్లో నుంచి కన్నీళ్లు రాలిపడ్డాయి. నిన్న ప్రచారంలో భాగంగా కూడా నవీన్ యాదవ్ ఇక మంత్రులంతా కూడా మీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఏంది? చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్తో మీకున్నటువంటి అనుబంధం ఏంది? ఇప్పుడు నవీన్ యాదవ్ మా కొడుకు లెక్క ఉంటాడు. నా కొడుకు ఆయన కంటే పెద్ద అయిందని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మా నరేందర్ నాయక్ పెద్దోడు. ఓకే. కానీ మాకు వాళ్ళకు ఉన్న సంబంధం, లాలు నాయక్ అని బంజారాహిల్స్లో మా మామ, నేను ఎక్కడైతే పెళ్లి చేసుకున్నానో వాళ్ళ దగ్గర 30-35 బర్రెలు ఉంటుండే. ఇవాళ వీళ్ళు సదరు తీస్తురు కదా, అప్పుడు ఎవరి ఇంట్లో పాలు పోస్తే వాళ్ళ దగ్గర పోయి పైసలు అడుక్కునే సంస్కృతి ఉండే. ఇప్పుడు సదరు చేసుకుంటుందాం, ఓకే మంచిదే. కానీ వాళ్ళకు మాకున్న సంబంధం చిన్నప్పటి నుంచి. నేను శ్రీశైలం యాదవ్ అంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నా అంటే ఆ రోజు ఒకటే పేపర్, ఒకటే టీవీ ఛానల్, ఇంకా వేరే టీవీ ఛానల్ రౌడీలని అంటలేరు. ఇలా టీ న్యూస్లో అంత సత్యహరిచంద్రులు దానవీర సూరకర్ణులు ఈ టీవీలో ఉన్నోళ్ళు, ఆ పార్టీలో ఉన్నోళ్ళు, ఏమొక రూపాయి కరప్ట్ చేయనోళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్కి రథం లేనప్పుడు రథం ఇచ్చిండు, కేసీఆర్కి కొంత సాయం చేసిండు. కేసీఆర్కు సాయం చేస్తాడా అని చంద్రబాబు నాయుడు ఆ రోజు తడిపారు చేయించిండు. మేము చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం దోస్తులం. ఇసుగూడ చెరువు ఇప్పుడు ఏదైతే మన పార్క్ ఉందో, ఏది మన ఏం పార్క్ అది, మన వెంకటరావు నగర్ పార్కు, ఆ పార్కులో ఈత కొట్టేటోళ్ళం, అది చెరువు. ఆ పక్కకేమో జామ తోట. ఏం చేసిండు శ్రీశైలం యాదవ్? ఎవ్వరికి ఇంతవరకు నా ముంగట ఒక దెబ్బ కొట్టింది లేదు.
ఆయన ఎవడన్నా పత్రిక ఇస్తే 10,000 రూపాయలు ఇస్తాడు. ఆయనకి ఏమైందంటే ఒక జరగరాని సంఘటన జరిగింది, ఆయన అక్కడ పడుకొని ఉన్నాడు. రాత్రికి వచ్చి పోలీసు ఏవన్క పెట్టేసి అది ఆయన కలిసి వచ్చింది. సినీ ఇండస్ట్రీస్ వచ్చిర్రు, వాళ్ళకు పంచాయతీ చేసిండు, వ్యాపారం చేసిండు. అసలు రౌడీ కాదు చిన్న శ్రీశైలం యాదవ్. 100% మార్కులు ఇస్తాను నేను. రౌడీ కాదు, రాజకీయ నాయకులు రౌడీ చేసిర్రు, పోలీసు వాళ్ళు ఏమో తడిపారు చేసిర్రు, ఎవరిని ఒక దెబ్బ కొట్టింది లేదు. ఎందుకని చెప్తున్నా అంటే వాళ్ళ చరిత్ర తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు. ఇన్ని కేసులు ఎట్టున్నాయి? 30-40 కేసులు. అరే ఎందుకుండే ఈ కేసులు? ఇప్పుడు రౌడీ అని అంటారు. మొన్న సల్మాన్ ఖాన్ని చేర్పించుకుర్రు, ఆయన రౌడీ కాదా? ఆయన రౌడీ కాదా? మీకు బీసీలు కనుక, ఎస్సీలు కనుక, ఎస్టీలు కనుక చేస్తే శ్రీశైలం మంచి కార్యకర్త. బీసీలకు టికెట్ వచ్చింది కదా, వెల్మదొరలకు అసలు ఇదైతలేదు. ఏమంటారు? శ్రీశైలం రౌడీ షీటరు, ఆయన కొడుకు రౌడీ షీటరు. ఇవాళంట 15 మందితోటి ఆ వెంకట్ యాదవ్ పోయిందంట, ఎవరినో భయపెట్టించంట. బ్యానర్ ఐటమ్ ఒకటి తెలంగాణలోనే కనిపిస్తుంది, మళ్ళీ ఇంకా ఏ పేపర్లో ఉండదు, ఏ పేపర్లలో ఉండదు. వాళ్ళకు రాసిన కరపత్రం కదా అది. వాళ్ళ కరపత్రం ఏమన్నా రాసుకోవచ్చు అని. రౌడీ కొడుకుకు ఆడబిడ్డకు ఆడపడుచు యుద్ధం. మొన్న ఇంకో ఐటమ్ చూసిన. ఇవాళ పొద్దుగాల వెంకటేష్ యాదవ్ మమ్మల్ని భయపెట్టి ఇచ్చిండు, అది ఇంకో ఇది. నేనేమంటున్నా అంటే ఆ రోజు శ్రీశైలం యాదవ్ మిమ్మల్ని సపోర్ట్ చేసినప్పుడు, మీ గురించి తడిపారైనప్పుడు, అప్పుడు రౌడీ షీటర్ కదా. 2002లో ఎన్నికలు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ అప్పుడు 100 కార్పొరేషన్లే, 100 వార్డులే. ఆ రోజు మాకు ఒకటి ఏది వైట్ హౌస్ ఆయనకు తీసుకొచ్చి మేము పోటీ చేస్తే వీళ్ళు భయపెట్టి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు అటు విడ్రా చేసుకొని పారిపోయింది. మాకు క్యాండిడేట్ లేక నాయన నరసింహారెడ్డిని పెట్టి మేయర్గా పోటీ చేస్తే మాకు డిపాజిట్ రాలే. ఆ రోజు 3 టికెట్లు ఇచ్చిండు శ్రీశైలం చెప్పిన వాళ్ళకు. శ్రీశైలంకి ఇచ్చిండు, వాళ్ళ భార్యకి ఇచ్చిండు, ఈ బుడబండ యాదయ్యకి ఇచ్చిండు, ఎర్రగడ్డ ఇంకొనికి ఇచ్చిండు. అప్పుడు రౌడీ షీటర్ కనిపించలే. మీకు సాయం చేసినప్పుడు రౌడీ షీటర్ కనిపించలే. రౌడీ షీటర్కి ఏమన్నా ముద్ర ఉంటుందా? పైసలు ఇచ్చినప్పుడు ఈ రౌడీ షీటర్ పైసలని ఏమన్నా ముద్ర వీళ్ళకి ఇది ఉందా? ఎట్లా రౌడీ షీటర్ అంటారు? అంటే ఒక బీసీ బిడ్డ అసెంబ్లీలో పోవద్దు, మేము ఇవాళ డిసైడ్ అయి ఉందాం, ఒక బీసీ బిడ్డను అసెంబ్లీలో పంపిస్తాం. మీరు రౌడీ షీటర్ అన్నా మీది ఏదన్నా, బీసీల జనాభా ఎంత ఉందో వారి ప్రతిపాదికపై అంత రిజర్వేషన్ ఉండకపోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సీటే, అది నో బీసీ రిజర్వేషన్ కదా. ఆ సీటు మీద ఇచ్చినందుకు అది ఎట్లా కాపాడుకోవాలంటే వీళ్ళ పునాదులు గదులుతుంది ఆడ. అందు గురించి రౌడీ షీటర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.